గ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క అన్ని రకాల సౌకర్యాల కోసం ఈరోజు ప్రతి గ్రామాన మరియు వార్డు కల్లా ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు మరియు మహిళలకు, గ్రామ పెద్దలకు మరియు అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్లో ముఖ్యంగా ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించినట్లా మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా సిలిండర్కి వచ్చేసి కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలే. గ్రామాలలో కానీ మన యొక్క మున్సిపాలిటీలో కానీ సిసి రోడ్లు కూడా 50th ఫైనాన్స్ కింద సిసి రోడ్లు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. రైతు వెహికల్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా అలా 12 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి. మన ఇంటి ముందట ఎదుగుతున్నటువంటి సీట్ అయితే కూడా కేంద్ర ప్రభుత్వంతో వచ్చినటువంటి నిధులే. అట్లా శ్మశాన వాటికలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి. అట్లా చెప్పుకుంటూ పోతే ముద్రా లోన్ కూడా ఇచ్చినటువంటి. దీని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది కొంతమంది షాప్స్ పెట్టుకున్నారు. కిరాణా షాప్ కావచ్చు, చికెన్ సెంటర్స్ కావచ్చు, ఇక ఏ ఒక్క షాపు పెట్టుకున్నటువంటి కూడా మా యొక్క బ్యాంకులు కూడా ముద్రా లోన్ కింద ఎలాంటి సూరిటీ లేకుండా దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు మన షాపుల పేరు మీద కూడా లోన్స్ తీసుకోమని చెప్పి అందులో కూడా దాదాపుగా 30% ఏమో మన కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తున్నది. ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరుగుతున్నది. ఏ ఒక్క స్కీమ్ వచ్చినప్పటికీ కూడా ఇంకొకటి NLM స్కీమ్ వచ్చింది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఒక రైతు మన యొక్క గొర్రెల పెంపకానికి సంబంధించింది కావచ్చు, ఆవుల పెంపకానికి సంబంధించింది కావచ్చు, NLM స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి 10 లక్షల నుంచి దాదాపుగా 1 కోటి రూపాయల వరకు కూడా అలా కమ్సే కమ్ ఒక 40% కూడా సబ్సిడీ ఇస్తుంది. అంటే 1 కోటి రూపాయలు మనం తీసుకున్నట్టయితే 40 లక్షల వరకు కూడా సబ్సిడీ మన కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి గరీబ్ హటావో, మన యొక్క భారతదేశాన్ని బచావో అనే నినాదంతో మన యొక్క దేశ ప్రధాని అనేటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ముందు పోవాల్సిందిగా మరొకసారి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క పథకం పైన మీరు అవగాహన పెట్టుకొని మన యొక్క దేశ ప్రధాని మనకు ఉన్నటువంటి ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతున్నాడో మనకు చేసినటువంటి పథకాలపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన చెప్పడం కోసం ప్రతి ఒక్కరికి వచ్చని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్.